దేవుడు. నేను ఒకటే చెప్తున్నాను, మన సొంత ప్రయత్నం వలన మనం ఎదగలేము. ఏ మానవుడు కూడా సొంత బలము మీద కానీ తన శక్తిని బట్టి ఎదగలేడు. దేవుడు మాత్రమే మనలను, మన కుటుంబాలను హెచ్చించగలడు. మన పిల్లలు బాగుండాలన్నా, మన కుటుంబం బాగుండాలన్నా, మన యొక్క భవిష్యత్తు బాగుండాలన్నా కేవలం దేవుడు ఒక్కడే మనలను స్థిరపరచాలి, మనలను హెచ్చించాలి. దేవుణ్ణి మనము పక్కన పెట్టి మన ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయాసపడ్డా ఎదగలేము. ఈ సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. వీలైనంత వరకు మీరు దేవునికి దగ్గరగా ఉండండి. వీలైనంత వరకు మీరు దేవుని ప్రేమించండి. మీ పిల్లలను దేవునికి దగ్గరగా వచ్చేటట్లు వారికి బుద్ధి చెప్పండి. వారు దేవునికి దూరం అయితే నేను చెప్తున్నాను, వాళ్ళ భవిష్యత్తు మటుమాయమవుతుంది, అదృశ్యమవుతారు. నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ భూమిలో దేవుని ప్రమేయం లేకుండా ఏది జరగలేదు. మనం పీలుస్తున్న గాలి కానీ, పంచభూతములు ప్రతిదీ దేవుని కంట్రోల్లో ఉంది. సృష్టి మొత్తాన్ని మన దేవుడు శాసిస్తున్నాడు. కాబట్టి నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు బలం ఉంది, నాకు చదువు ఉంది, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, నేను ఎదగగలను, నా కుటుంబం బాగుంటుంది అనుకోవటం అది మూర్ఖత్వం అంటారు. దేవునికి ఎవరు భయపడి ఉంటారో వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడంట. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దామా?